గోవింద 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 గోవింద.
తిరుమల క్షేత్రంలో శ్రీకృష్ణాష్టమి వేడుకల సందర్భంగా జరుగుతున్న ఉట్లోత్సవ కార్యక్రమానికి స్వాగతం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తిరుమల మాడవీధుల్లో అంగరంగ వైభవంగా జరిగే ఈ ఉత్సవాన్ని ప్రత్యక్షంగా ప్రసారం చేస్తోంది. తిరుమల క్షేత్రంలో స్వామివారికి సంబంధించిన అనేక ఉత్సవాలు ఎంతో వైభవంగా భక్తజనులందరూ సంతోషించే విధంగా, దేవతలు, యక్ష, కిన్నర, కింపురుషాది మహనీయులందరూ కూడా తిలకించే విధంగా జరుగుతూ ఉంటాయి. ఈ శుభ సందర్భంలో ఈ అద్భుతమైన ఉత్సవాన్ని వీక్షిస్తూ ఉన్నారు. కృష్ణాష్టమి వేడుకలలో భాగంగా ఆ కృష్ణస్వామి వారికి విశేషమైన అలంకారాలు, అభిషేకాలు, పూజలు, నైవేద్యాలు, ఇలా ఈ 2 రోజుల ఈ ఉత్సవం అత్యద్భుతంగా తిరుమల క్షేత్రంలో జరుగుతుంది. అనాదిగా జరుగుతున్న ఈ ఉత్సవంలో భాగంగా ఈనాడు ఆ శ్రీకృష్ణ స్వామిని నిదానంగా ఆ ఉట్లోత్సవ కార్యక్రమానికి తీసుకువెళ్తున్న దృశ్యాన్ని మీరందరూ వీక్షిస్తూ ఉన్నారు. సంస్కృతంలో దీన్ని శిక్యోత్సవ అనే పేరుతో పిలవడం ఆనవాయితీ. శ్రీకృష్ణ స్వామివారి యొక్క భవ్యమైన లీలలలో ఈ శిక్యోత్సవం కూడా ఒకటి. స్వామివారు గోకులంలో ఉన్న సందర్భంలో బాల్య లీలలను అనుగ్రహిస్తూ వెన్నదొంగగా ప్రసిద్ధిని పొందారు. ఆ స్వామివారు ఆ వెన్నను దొంగలించిన ఒకానొక సందర్భమే ఇది. అందరూ గోపికలు ప్రాతకాలంలో లేచి హరినామస్మరణ, హరినామ సంకీర్తనలు చేస్తూ ఆ పెరుగును చిలికి వచ్చిన ఆ వెన్నను సంగ్రహించి ఉట్టిలో పెట్టడం ఆనవాయితీ. అది వాళ్ళ ఆ వెన్నను సంరక్షించుకునే విధానం. ఆ విధంగా ఎంతో శ్రమతో సంగ్రహించిన ఆ వెన్నెలను దొంగలించడం ఆ కృష్ణస్వామి వారు చేసినటువంటి లీల. తను దొంగలించి, తను తిని, తన మిత్రులందరికీ కూడా పంచిపెట్టిన ఆ ఘట్టాన్ని ఎంతో రమణీయంగా శ్రీమద్భాగవతంలో వర్ణించారు. ఆ స్వామివారు ఆ విధంగా వాటి కర్మఫలాలను అన్నిటినీ కూడా తను స్వీకరిస్తున్నట్టు, వాటిని తను ఆస్వాదించి దాన్ని ప్రసాదంగా మలుస్తున్నట్టు మనం భావించాలి. మనం చేసేటువంటి కర్మలు ఎంతో శ్రమతో కూడి వాటి నుండి వచ్చేటువంటి ఫలితాన్ని భగవంతుడికి సమర్పించాలి. దీనినే శ్రీకృష్ణ భగవానుడు కర్మయోగం అని భగవద్గీతలో సెలవిచ్చారు. అంటే మనం చేసినటువంటి సమస్త కర్మలను కూడా పరమాత్మకు అర్పించకపోతే ఆ కర్మలు మనకు బంధనంగా మారుతాయి. ఆ కర్మ బంధం అనేదే రకరకాలైనటువంటి సమస్యలకు కారణం. కాబట్టి ఎంతో అత్యద్భుతంగా కర్మ సిద్ధాంతాన్ని బాలకృష్ణుడు గోపికలకు వర్ణించాడు, వివరించాడు, తన క్రియల ద్వారా తెలియపరిచాడు. ఆ విధంగా ఆ యమునా తీరంలో అత్యద్భుతమైన రమణీయ లీలలను భక్తులకు అనుగ్రహిస్తూ శ్రీకృష్ణస్వామి ఎంతో లోతైన వేదాంత విచారాలన్నిటిని కూడా తెలియపరిచారు. ఇప్పుడు ఆ శ్రీకృష్ణ స్వామివారు చక్కగా ఈ విశేషమైనటువంటి వాహన సేవలో పాల్గొంటూ జిఆర్ స్వామివారి యొక్క ఆ మఠంలో వేంచేస్తున్నారు. ఇది తిరుమల క్షేత్రంలో ప్రాచీన కాలంగా జరుగుతున్న ఒక మహత్తరమైనటువంటి క్రతువు. తిరుమల క్షేత్రంలో శ్రీకృష్ణ స్వామివారు వేంచేసి 1000 సంవత్సరాలకు పైన అయినదాంది. ఆ విధంగా శాసనాలు తెలియపరుస్తున్నాయి. అంటే 1000 సంవత్సరాలకు మునుపే శ్రీకృష్ణ స్వామి ఇక్కడ వేంచేసినట్టుగా మనకు శాసనాలు ప్రమాణాలుగా కనపడుతున్నాయి.
ఆ విధంగా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆ మహాద్భుతమైనటువంటి కృష్ణసేవ తిరుమల క్షేత్రంలో జరుగుతూనే ఉంది. పలుమరువుట్ల పండుగను చిలుకు చిడుక్కని చిందగను, పలుమరువుట్ల పండుగను చిలుకు చిడుక్కని చిందగను. ఊళ్ళ వీధుల ఉట్లు కృష్ణుడు తాళ్ళు తెగిపడ తన్నగను, ఊళ్ళ వీధుల ఉట్లు కృష్ణుడు తాళ్ళు తెగిపడ తన్నగను. పెళ్ళు కఠిల్లు పెఠిల్లు చిఠిల్లని పెళ్ళుగా వ్రోసే పెనురవము, పెళ్ళు కఠిల్లు పెఠిల్లు చిఠిల్లని పెళ్ళుగా వ్రోసే పెనురవము. పలుమరువుట్ల పండుగను చిలుకు చిడుక్కని చిందగను. బంగారు బిందెల పాలు పెరుగులు ముంగిట నెగయుచు మోదగను, బంగారు బిందెల పాలు పెరుగులు ముంగిట నెగయుచు మోదగను. కంగు కళింగు కఠింగు ఖణింగని రంగు మీరు పెనురవములై, కంగు కళింగు కఠింగు ఖణింగని రంగు మీరు పెనురవములై. పలుమరువుట్ల పండుగను చిలుకు చిడుక్కని చిందగను. నిగ్గుగ వెంకట నిలయుడుట్టి పాలగ్గలిక పగుల అడువగను, నిగ్గుగ వెంకట నిలయుడుట్టి పాలగ్గలిక పగుల అడువగను. భగ్గు భగిల్లని పరమామృతములు గుగ్గిలి పదనుగ కురియగను, భగ్గు భగిల్లని పరమామృతములు గుగ్గిలి పదనుగ కురియగను. పలుమరువుట్ల పండుగను చిలుకు చిడుక్కని చిందగను, పలుమరువుట్ల పండుగను చిలుకు చిడుక్కని చిందగను, చిలుకు చిడుక్కని చిందగను, చిలుకు చిడుక్కని చిందగను. శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి నాడు మధ్యరాత్రి ఉదయించిన వెలుతురు వెలుగు శ్రీకృష్ణస్వామి. ద్వాపర యుగాంతంలో సమస్త జగత్తులో కూడా చీకటి అలముకొంది. ఎందుకంటే రాక్షసులందరూ భూమి మీద పుట్టి ధర్మాన్ని పూర్తిగా నశింపచేసే ప్రయత్నంలో మునిగిపోయి ఉన్నారు. ఒకవైపు కంసుడు, మరొకవైపు జరాసంధుడు, ఇంకొక వైపు దుర్యోధనాదులు. ఈ విధంగా రాక్షసులందరూ వేరువేరే పేర్లతో వేరువేరు ప్రాంతాలలో వాళ్ళందరూ భూమిలో అవతరించి పుట్టి ధర్మాన్ని పూర్తిగా నశింపచేసే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో, ధర్మం అడుగంటిపోతున్న సందర్భంలో శ్రీకృష్ణ స్వామివారు ఉదయించారు. ఆ రాక్షసుల యొక్క ఆక్రమణ అనేదే అక్కడ చీకటి, అదే మధ్యరాత్రి. వెలుతురు కానరాని ఒక విశిష్టమైన సందర్భం. ఇప్పుడు జిఆర్ స్వామివారి యొక్క మఠంలో వేంచేసినటువంటి స్వామివారికి కర్పూర మంగళ నీరాజనాన్ని నివేదిస్తున్నారు. జిఆర్ స్వామివారు తమ శిష్య బృందంతో ఈ వేడుకలో పాల్గొంటూ ఉండడం మనం గమనించవచ్చు. శ్రీకృష్ణ స్వామి ఎంతో అల్లారు ముద్దుగా అత్యద్భుతంగా నవనీతాన్ని చేతబట్టి
శోభిస్తున్నటువంటి వైనాన్ని కూడా గమనించవచ్చు. ఈ శ్రీకృష్ణ స్వామి ద్వాపర యుగంలో అవతరించినప్పటికీ ఆయన చేసినటువంటి ఉపదేశాలు కలియుగం మొత్తం మీద, కలియుగంలో ఉన్న భక్తులందరికీ కూడా మార్గదర్శనం. ఆయన చేసినటువంటి లీలలు భక్తులందరికీ సాధన మార్గం. ఆ భగవంతుడి యొక్క లీలలన్నీ కూడా భక్తులకు అదొక బాటగా మననం చేయడానికి, ధ్యానం చేయడానికి, అనుసరించడానికి, ఉపాసన చేయడానికి అదొక రాజమార్గం. ఆ విధంగా భగవంతుడు తన లీలల ద్వారా భక్తులకు ఒక సాధనా మార్గాన్ని ఉపదేశించాడు. ఆ విధంగా గొప్ప లీలలను అందించిన ఏకైక అవతారం శ్రీకృష్ణ అవతారం. కాబట్టి శ్రీకృష్ణ అవతారం వలన కలియుగం కృతార్థమైనది. ద్వాపర కలియుగ సంధికాలంలో భగవంతుడు అవతరించాడు అంటే ద్వాపర యుగం కన్నా కలియుగానికే ఆ కృష్ణావతారం వలన ఒరిగిన ఉపయోగం ఎక్కువ. ఆ విధంగా ఆ భగవంతుడి యొక్క దివ్య లీలలు మనందరికీ కూడా ఆరాధనీయమైనది. తిరుమల క్షేత్రంలో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామివారు ఎంతో దివ్యమైన అద్భుతమైన సందేశాలను కూడా మనకు అందజేశారు. వెంకటాచల మహాత్మ్యంలో ఆ వెంకటేశ్వర స్వామివారి యొక్క పరిచయాన్ని అడిగినప్పుడెల్లా ఆ శ్రీనివాసుడు తన పరిచయాన్ని కృష్ణస్వామిగానే పరిచయించుకున్నాడు. తన పేరు వాసుదేవుడినని, తన తండ్రి వసుదేవుడని, ఆ విధంగా తనను పరిచయించుకున్న విశిష్టమైనటువంటి అవతారం వెంకటేశ్వర స్వామివారిది. కాబట్టి కృష్ణావతారానికి తిరుమల క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అవినాభావ సంబంధం. శ్రీకృష్ణ స్వామియే తిరుమల క్షేత్రంలో ఆ కృష్ణ వర్ణంతో శోభిల్లేటువంటి విగ్రహ రూపంగా వేంచేసి ఉన్నాడు అనేది భక్తుల అభిప్రాయం. ఆ విధంగా అవినాభావ సంబంధంతో ఉన్నటువంటి స్వామివారి యొక్క సన్నిధిలో చక్కటి అద్భుతమైనటువంటి కృష్ణ విగ్రహం కూడా ఉండడాన్ని మనం గమనించవచ్చు. వేలాది సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్నటువంటి ఆ వెన్నకృష్ణుడి యొక్క, బాలకృష్ణుడి యొక్క సౌందర్యం వర్ణనాతీతం. అటువంటి ఆ మహనీయ మూర్తికి ఈనాడు కృష్ణాష్టమి సందర్భంగా ఆ వేడుకలలో భాగంగా స్వామివారికి ఈ అద్భుతమైనటువంటి ఈ శిక్యోత్సవం లేదా ఉట్లోత్సవాన్ని నిర్వహించడాన్ని మనం గమనించవచ్చు. పెద్దజీయర్ స్వామివారు ఆ స్వామివారికి దీర్ఘదండ ప్రణామాన్ని చేసి ఆ స్వామివారికి తమ భక్తి శ్రద్ధలను నివేదించారు. ఆ భగవంతుడి ముందర ఆ విధమైనటువంటి విధానంలో నమస్కరించి ఆ భగవంతుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందాలి. భగవంతుడికి చేసేటువంటి ఆ నమస్కారమే శరణాగతి. త్వమేవ సర్వం మమ దేవదేవా అనే విధమైనటువంటి ప్రార్థన చేస్తూ నేను ఏమీ కాదు అంతా నువ్వే అనే ఒక శరణాగతి తత్వాన్ని బోధించేదే భక్తి శాస్త్రం. ఆ విధంగా మన పూర్వజులందరూ ఆ స్వామివారికి సమస్తాన్ని, సమగ్రాన్ని అప్పచెప్పి ఆ భగవంతుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది ఆ భగవంతుడి యొక్క ఉపదేశ వాక్యాలను మననం చేస్తూ కృతార్థులయ్యారు. ఆ విధంగా మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం అన్నట్టుగా తిరుమల క్షేత్రంలో మన వెంకటేశ్వర స్వామివారు నోరు విప్పి ఏమీ ఉపదేశించకపోయినప్పటికీ ఆ భగవంతుడి యొక్క మౌనమే సమస్తమైన వేదాంత సారాన్ని కూడా మనకు అందజేస్తూ ఉన్నది. విశేషమైన పాంచరాత్రాది ఆగమాదులు, వైఖానసాది ఆగమశాస్త్రములు ఇవన్నీ కూడా ఆ భగవంతుడి యొక్క తత్వాన్ని మనకు అందజేస్తూ ఉన్నాయి. వైఖానసాది శాస్త్రాలన్నీ కూడా ఆ భగవంతుడి చేత ఉపదేశించబడ్డాయి. కాబట్టి తిరుమల క్షేత్రంలో జరిగే ప్రతి ఒక్క విషయము కూడా మనకు ఒక ఉపదేశం. ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి మనం పాత్రలమవుదాం. హరి గోవింద హరి
ఎచ్చట చూచినాను ఇవిగో నీ సుద్దులే, ఎచ్చట చూచినాను ఇవిగో నీ సుద్దులే, అచ్చుగా నీ దాసులే భాగ్యవంతులందురు. ఎచ్చట చూచినాను ఇవిగో నీ సుద్దులే, అచ్చుగా నీ దాసులే భాగ్యవంతులందురు. ఎచ్చట చూచినాను ఇవిగో నీ సుద్దులే. అన్నిటా చక్కని వాడవని నిన్ను నందురు, ఎన్ననీ దేవుల సిరులెక్కుడందురు. అన్నిటా చక్కని వాడవని నిన్ను నందురు, ఎన్ననీ దేవుల సిరులెక్కుడందురు. సన్నుతి నీ సతుల నెంచగ లోకేశులందురు, సన్నుతి నీ సతుల నెంచగ లోకేశులందురు. పన్ని నీ కూతురు లోకపావని అందురు. ఎచ్చట చూచినాను ఇవిగో నీ సుద్దులే, అచ్చుగా నీ దాసులే భాగ్యవంతులందురు. ఎచ్చట చూచినాను ఇవిగో నీ సుద్దులే. అట్టె నీ చేతి చక్రము అతి ప్రతాపియందురు, పట్టిన శంకు వేదాల పాఠమందురు. అట్టె నీ చేతి చక్రము అతి ప్రతాపియందురు, పట్టిన శంకు వేదాల పాఠమందురు. జట్టిగా నీ పానుకు సర్వాధారమందురు, జట్టిగా నీ పానుకు సర్వాధారమందురు. వట్టి నీ వాహనము దేవోపకారి అందురు. ఎచ్చట చూచినాను ఇవిగో నీ సుద్దులే, అచ్చుగా నీ దాసులే భాగ్యవంతులందురు. ఎచ్చట చూచినాను ఇవిగో నీ సుద్దులే. పరగ నీ ఉన్న చోటే పరమ పదము అందురు. 20 శ్రీ వెంకటాద్రి ఎక్కువందురు. పరగ నీ ఉన్న చోటే పరమ పదము అందురు. 20 శ్రీ వెంకటాద్రి ఎక్కువందురు. మరిగియల మేలు మంగ మగడవు నీవందురు. మరిగియల మేలు మంగ మగడవు నీవందురు. ధర నన్ను నీ దాసాను దాసుడందురు. ఎచ్చట చూచినాను ఇవిగో నీ సుద్దులే, అచ్చుగా నీ దాసులే భాగ్యవంతులందురు. ఎచ్చట చూచినాను ఇవిగో నీ సుద్దులే. తిరుమల క్షేత్రంలో స్వామివారి ప్రధానమైన ఆలయానికి ఎదురుగా ఉన్న పెద్దజీయర్ స్వామివారి మఠానికి వేంచేపు చేసి అక్కడ
వారు నివేదించిన నైవేద్యాదులను స్వీకరించి స్వామివారు బయలుదేరుతున్నారు. శ్రీకృష్ణ స్వామివారు అవతరించింది అష్టమి నాడు రాత్రి, మధ్యరాత్రి. తిరుమల క్షేత్రంలో స్వామివారు ఆవిర్భవించిన ఆ తిథిని పురస్కరించుకొని నిన్న రాత్రి మధ్యరాత్రి ఆ స్వామివారు ఆవిర్భవించిన సందర్భంలో విశేషమైన అభిషేకాదులను నిర్వహించడం ఆనవాయితీ. అదేవిధంగా ఆ సందర్భంలో శ్రీకృష్ణ స్వామికి విశేషంగా జీయర్ స్వామివారు వారి శిష్యులు ఈ సందర్భంలో విశేషమైన దివ్య ప్రబంధ పారాయణాన్ని చేశారు. అదేవిధంగా ఆ స్వామివారి యొక్క ఆగమనాన్ని చక్కగా తెలియపరుస్తూ అక్షతారోపణాది విధులను కూడా నిర్వహించారు. అదిగో తిరువీధుల్లో అత్యద్భుతంగా శిఖ్యోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయబడున్నాయి. స్వామివారి రాక కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ వేడుక కోసం భక్తులందరూ కూడా వేచి ఉన్న సందర్భాన్ని గమనించవచ్చు. దేవాలయ ప్రాంగణానికి దగ్గరలో చక్కగా ఆ విశేషమైన ఆ స్తంభాన్ని ఏర్పాటు చేసి దాని మీద ధనకనకాదులను కూడా పెట్టడంతో ఈ ఉత్సవానికి విశేషమైనటువంటి మెరుగు వస్తున్నది. ఆ శ్రీకృష్ణ స్వామివారి యొక్క ఆగమనం కోసం భక్తులందరూ కూడా ఈ వేడుకను చూడడానికి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న సుసందర్భం. ఆ విధంగా శ్రీకృష్ణ స్వామివారు అష్టమి నాడు రాత్రి ఆవిర్భవించారు కనుక ఆ సందర్భంలో శ్రీకృష్ణావతార ఘట్టాన్ని పురాణ పండితులు చదవడం తిరుమల క్షేత్రంలో ఆనవాయితీ. ఆ విధంగా ఎప్పుడైతే స్వామివారు ఆవిర్భవించారో ఆ శుభవేళన ఏ విధమైనటువంటి అత్యద్భుతమైన అవిచింత్యమైన అతార్కికమైన సందర్భాలు అక్కడ ఏర్పడ్డాయి అనే విషయాన్ని శ్రీమద్భాగవతం ఎంతో గొప్పగా వర్ణించింది. భగవద్ రామానుజాచార్యుల వారి యొక్క అద్భుతమైన చిత్రాన్ని వీక్షిస్తూ ఉన్నారు. స్వామివారికి నమస్కరించిన ముద్రలో వారు ఈ సందర్భంలో మనల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. భగవంతుడిని సాధించడానికి అన్ని సాధనాల కంటే భక్తి అనేది ప్రధానమైన సాధనం అని ఉద్బోధించిన వారు. వారిని భాష్యకారులని కూడా చెప్పడం ఆనవాయితీ. ఆ విధంగా అత్యద్భుతమైనటువంటి శ్రీవైష్ణవ తత్వాన్ని బోధించిన వారు, విశిష్టాద్వైత మతాన్ని ప్రతిష్టాపించిన వారు, కలియుగంలో భగవంతుణ్ణి కైంకర్యము ద్వారా సులభంగా సాధించవచ్చు, ఆ భగవంతుడి అనుగ్రహాన్ని పొందవచ్చు అని బోధించినటువంటి మహనీయమూర్తులు. వారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ స్వామివారి యొక్క కైంకర్యంతో తరిస్తున్నవారు తిరుమల క్షేత్రంలో జీయర్ స్వాములు. వారి శిష్యులు కూడా ప్రాతకాలం నుండి స్వామివారి ఏకాంత సేవ వరకు కూడా జరిగే ప్రతి ఒక్క సేవలలో కూడా పాల్గొంటూ ఉంటారు. ఆ విధంగా ఆ భగవంతుడి యొక్క కైంకర్యం అనేది చాలా మహత్వపూర్ణమైన తపస్సు. ఆ భగవంతుడిని నిరంతరం మనస్సులో తలుచుకోవడంతో పాటు ఆ భగవత్ సంబంధమైన సేవలన్నిటినీ కూడా చేయడం, వాటిలో పాల్గొనడం, ఇవన్నీ కూడా పుణ్యప్రదమైనవి. ఆ విధంగా ఒక మహత్తరమైన భక్తి మార్గాన్ని ఆశ్రయించి తిరుమల క్షేత్రం నడుస్తోంది. స్వామివారికి అర్చన చేసేవారు కొంతమంది అయితే, ఆ స్వామివారి యొక్క అలంకారానికి కావలసినటువంటి పూలను కోసేవారు కొందరు, కోసిన పూలను సంగ్రహించేవారు ఇంకొందరు, వాటిని కట్టి ఇచ్చేవారు ఇంకొందరు, వాటిని తెచ్చి దేవాలయంలో అందజేసేవారు మరికొందరు. అలా తెచ్చి ఇచ్చినటువంటి ఆ పూలమాలలను స్వామివారికి అలంకరింపచేయమని నివేదించేవారు జీయర్ స్వాములు. వారు అందించినటువంటి ఆ మాలలను స్వామివారికి చక్కగా అలంకరింపచేసి కన్నుల విందుగా ఆ స్వామివారి యొక్క భవ్య ఆకృతిని తీర్చిదిద్దేవారు అర్చక స్వాములు. ఈ విధంగా ఎందరో స్వామివారి యొక్క కైంకర్యంలో పాల్గొన్నవారే అందరికీ కూడా భగవంతుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ప్రాప్తిస్తుంది. కాబట్టి భగవంతుడి యొక్క ఆరాధన, అర్చన అనేది ఎంత
గొప్ప విషయమో, అదేవిధంగా భగవత్ సేవకు కావలసినటువంటి అన్ని విధాలైన సిద్ధతలను కూడా చేయడం కూడా అంతే పుణ్యప్రదాయకమైనది అనే సంప్రదాయం తిరుమల క్షేత్రంలో విరాజిల్లుతోంది. వందలాది సంవత్సరాలుగా అనేక మంది భక్తులు తిరుమల క్షేత్రంలో స్వామివారిని ఆరాధించి, అర్చించి, మెచ్చించి, తమ సమయాన్ని వెచ్చించి ఆ భగవంతుడి యొక్క కృపకు పాత్రులయ్యారు. అటువంటి మహత్తరమైన భక్తి మార్గంలో మనం ఈనాడు ఈ శిక్షోత్సవాన్ని, ఉత్సవాన్ని వీక్షిస్తూ ఉన్నాం. ఎచ్చట చూచిన ఇతడై కృష్ణుడు మచ్చిక నలమేలు మంగతో వెలసి. ఎచ్చట చూచిన ఇతడై కృష్ణుడు మచ్చిక నలమేలు మంగతో వెలసి. మచ్చిక నలమేలు మంగతో వెలసి. మచ్చిక నలమేలు మంగతో వెలసి. పట్టరో వారలు పాలు నేతికిని. పట్టరో వారలు పాలు నేతికిని. గట్టిగా జోరున కారేనవిగో. గట్టిగా జోరున కారేనవిగో. ఎచ్చట చూచిన ఇతడై కృష్ణుడు మచ్చిక నలమేలు మంగతో వెలసి. మచ్చిక నలమేలు మంగతో వెలసి. వేడుక కృష్ణుని వెంట వెంట. కూడరో మూకలు కోలల వారలు. వేడుక కృష్ణుని వెంట వెంట. ఆడుచూ మెసగరు అడుపులు చకిలాలు. ఆడుచూ మెసగరు అడుపులు చకిలాలు. వాడల వాడల వరుసతోను. వాడల వాడల వరుసతోను. ఎచ్చట చూచిన ఇతడై కృష్ణుడు మచ్చిక నలమేలు మంగతో వెలసి. మచ్చిక నలమేలు మంగతో వెలసి. తీసుకోరు నెరవాది కాండ్లు. మక్కువ కృష్ణుని మరగునను. నిక్కి తీసుకోరు నెరవాది కాండ్లు. మక్కువ కృష్ణుని మరగునను.
కొండ మీద ఎక్కరో శ్రీ వెంకటేశు కొండ మీద పెక్కు నురుగులు పెరుగులు నివిగో పెక్కు నురుగులు పెరుగులు నివిగో ఎచ్చట చూచిన ఇతడై కృష్ణుడు మచ్చిక నలమేలు మంగతో వెలసి ఎచ్చట చూచిన ఇతడై కృష్ణుడు మచ్చిక నలమేలు మంగతో వెలసి మచ్చిక నలమేలు అలమేలు మంగతో కలిసి భక్తులను అనుగ్రహించే వెంకటేశ్వర స్వామివారిని మరొక్క మారు మనం నమస్కరిస్తూ, ముందుగా మలయప్ప స్వామి శంఖచక్ర విభూషితుడై సర్వాభరణ భూషితుడై అలా ముందుకు వస్తూ ఉండగా శ్రీకృష్ణుడు ఆ మలయప్ప స్వామిని అనుసరించి వస్తున్నాడు. తత్వం ఒకటే అయినా రూపము రెండు రకాలైన విశేషమైన వైభవాలతో ఒకవైపు కృష్ణస్వామి, మరొక వైపు మన వెంకటేశ్వర స్వామి. మలయప్ప స్వామిగా భక్తులందరికీ అత్యంత సన్నిహితుడైన ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఉత్సవ విగ్రహం ముందడుస్తూ ఉండగా అనుసరించి నిధానగతిలో బాలకృష్ణుడు వెనకాల నుండి ముందుకు వస్తున్నాడు. ఆ భగవంతుడి యొక్క లీలలు అచింత్యమైనవి. దేవతలు దేవకీ గర్భాన్ని ప్రవేశించిన ఆ స్వామివారిని చూసి సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్య యోనిం నిహితంచ సత్యే సత్యస్య సత్యం అమృత సత్యనేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నాః. ఆ స్వామిని సత్య అనేటువంటి మాటలతో దేవతలందరూ కూడా ఆరాధించారు. సత్యం అనడానికి త్రికాల అబాధితమైన తత్వం అని అర్థం. అంటే భూతకాలం, వర్తమాన, భవిష్యత్ కాలాలలో ఎప్పుడూ స్థిరంగా ఉండే అబాధితమైన ఒక తత్వమే అది సత్యం. సత్యం అనేటువంటి మాట ఆ భగవంతుడికి చెల్లుబాటు అవుతుంది. భగవంతుడు కాలాతీతుడు కనుక అటువంటి కాలాతీతుడైన భగవంతుడు కాలంలో ఒక చోట ఒక ప్రదేశంలో ఆవిర్భవించడం అనేదే అవతారలీల. ఆ విధంగా దేవకీ గర్భాన్ని ప్రవేశించిన ఆ భగవంతుడి యొక్క దివ్య తేజస్సును దేవతలందరూ కూడా కొనియాడుతూ, స్వామీ నీవు సత్యవ్రతుడవు, అంటే రాక్షసులను సంహరించడానికి నేను అవతరిస్తాను, భూభార హరణం చేసి తీరుతాను అని దేవతలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టడం కోసం అవతరించడానికి సిద్ధమైనటువంటి సత్యవాక్కు గలవాడు భగవంతుడు. సత్యమైన వ్రతం కలవాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అనేదే భగవంతుడి యొక్క ప్రతిజ్ఞ. ఇది కేవలం కృష్ణావతారానికి మాత్రమే చెందే మాట కాదు. ఎల్ల కాలంలో కూడా ఆ భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి ఈ ప్రతిజ్ఞ శాశ్వతమైనది. ఎప్పుడైతే ధర్మము గ్లానికి గురవుతుందో, నశించే పరిస్థితి కనపడుతుందో, ఆ సందర్భంలో ఆవిర్భవించి భగవంతుడు ధర్మాన్ని నిలబెడతాడు. ఇది భగవంతుడి యొక్క సత్యవ్రతం. అటువంటి వ్రతాన్ని ఆచరిస్తూ ద్వాపరయుగంలో శ్రీకృష్ణస్వామిగాను, కలియుగంలో వెంకటేశ్వర స్వామిగాను వేంచేసి ఉండి, త్రేతాయుగంలో శ్రీరామమూర్తిగా దర్శనమిచ్చి, కృతయుగంలో నారసింహమూర్తిగా దర్శనమిచ్చినటువంటి స్వామి ప్రతి కాలంలోనూ భక్తులను ఆదుకోవడమే ప్రధానమైన లక్ష్యంగా కలవాడు. అటువంటి ఆ భగవంతుడిని దేవతలు కూడా కొలిచిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మాధవ, కేశవ, మృత్యుంజయ మొదలైన అనేక విధాలైన నామములతో ఎవరైతే ఆ భగవంతుని ఆరాధిస్తారో వారిని
అనుగ్రహించే స్వభావం కలవాడు. అటువంటి ఆ స్వామిని, నామరూపములతో కూడినటువంటి స్వామిని ఆరాధించడం సులభం, సుకరం. అందుకని దేవతలందరూ కూడా ననామరూపే గుణజన్మ కర్మభిః నిరూపితవ్యే తవ తస్య సాక్షిణః అని కొనియాడారు. స్వామి, నీకు నామము లేదు, రూపము లేదు. ఈ రెండిటికి కూడా అతీతంగా ఉన్నావు. నామరూపము కలది ప్రపంచం, అంటే మనం చూడగలిగినది, అదేవిధంగా మనం వినగలిగినటువంటి శబ్దాలు. శబ్దము కనపడదు, రూపము వినపడదు. కాబట్టి శబ్దము, రూపము వీటినే నామరూపాలు అనే పేరుతో వేదాంత శాస్త్రం పేర్కొన్నది. ఆ విధంగా చూడతగినట్టుగా ఉన్న ఈ ప్రపంచంలోనూ, అదేవిధంగా వినతగినట్టుగా ఉన్న శబ్దరూపంలోనూ నీవు నిన్ను మార్చుకున్నావు. ఈ రెండిటికి అతీతమైన నీవు ఆ విధంగా నామరూపములను కలిగి, గుణములేని నీవు గుణములను ఆశ్రయించి, జన్మములు లేని నీవు జన్మములను ఆశ్రయించి, కర్మలు చేయవలసినటువంటి పనిలేని వాడి నీవు కర్మలను నిరూపిస్తూ జగత్తులో నువ్వు అనేక లీలను తెలియపరిచావు. వీటినే మనము అవతారమని చెప్తాం. ఆ భగవంతుడికి ఇదమిత్థం అని పేరు లేదు. కానీ ఒక అవతారంలో రాముడని, ఇంకొక అవతారంలో కృష్ణుడని, మరొక అవతారంలో నారసింహుడని ఈ విధమైనటువంటి నామములతో పిలువబడినవాడు. భగవంతుడికి ఒక నిశ్చితమైన రూపము లేదు. అయినప్పటికీ ఆయన్ని ధనుర్ధారిగా, కోదండధారి అయిన శ్రీరామచంద్రమూర్తిగా, వేణుధారి అయిన శ్రీకృష్ణస్వామిగా, అదేవిధంగా ఘోరమైన నఖములతో హిరణ్యకశిపును చీల్చిన నరసింహస్వామిగా, ఇంకా అనేక రూపాలలో ఆయన కొలుస్తూ ఉంటాం. స్వామివారు కర్మలను చేయవలసిన అవసరము లేదు. అవి జీవలక్షణం, భగవద్ లక్షణం కాదు. అయినప్పటికీ కూడా రాక్షస సంహారం వంటి లీలలను, మహాభారతంలో యుద్ధ సారథ్యం వంటి లీలలను, ఈ విధంగా భగవంతుడు ఎన్నో కర్మలను చేసినట్టుగా మనకు కనపడుతోంది. అందుకని ననామరూపే గుణజన్మ కర్మభిః నిరూపితవ్యే తవ తస్య సాక్షిణః. ఆ భగవంతుడి యొక్క దివ్యమైన లీలలు నామరూపాత్మకముగా ఉండడం వలననే మనం గ్రహించగలుగుతాం. మనకున్న లక్షణం ఏమిటంటే చూడగలము లేదా వినగలము. ఈ రెండు శక్తులు మాత్రమే మనందరికీ ఉన్నాయి. అందువలన మనకు భగవంతుడు మనం చూడగలిగిన విధంగా అనేక రూపాలలో దర్శనమిస్తూ, మనం వినే విధానంగా భగవంతుడు భగవద్గీతాది శాస్త్రములను ఉపదేశిస్తూ మనకు అనుగ్రహాన్ని అందచేస్తున్నాడు. కాబట్టి అటువంటి ఆ భగవంతుడి యొక్క పాద పద్మములను ఎవరైతే ఆశ్రయిస్తారో వారు సులభంగా సంసార సాగరాన్ని దాటగలరు అనేది భాగవత తత్వం. ఆ విధంగా భక్తులను అనుగ్రహించడానికి, సమస్త లోకాన్ని ఉద్ధరించడానికి అవతరించిన ఆ వెంకటేశ్వర స్వామివారి యొక్క సన్నిధిలో ఈనాడు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ శ్రీకృష్ణ లీలామృతాన్ని చూసే భాగ్యాన్ని మనం అందరం కూడా అందుకుంటున్నాం. ఈ సందర్భంగా దేవాలయ పూర్వ రథవీధిలో ఏర్పాటు చేసినటువంటి ఆ విశేషమైన స్తంభంలో ఆ స్వామివారి యొక్క లీలా వైభవాన్ని మనం చూసే అవకాశం ఉంది. ఆ స్వామిని చక్కగా వెంచేపు చేసి ఈ శిక్యోత్సవాన్ని గోపాలకులందరూ గోకులంలో ఏ విధంగా ఆటలు ఆడారో, ఏ విధంగా ఆ శ్రీకృష్ణ స్వామి ముందర తమ ఉత్సాహాన్ని తెలియపరిచారో, చూపెట్టారో, ఆ విధమైనటువంటి లీలను ఇక్కడ అభినయించడం జరుగుతోంది. అటువంటి స్వామిని చూసి మనం తరిద్దాం.
మూసిన ముత్యము వలె మొక్కేము నీకు కేశవ నారాయణ కృష్ణ గోవింద ముకుంద గోవింద కృష్ణ గోవింద గోవింద కృష్ణ గోవింద నెమ్మి చక్రాయుధుడవు నీవు కలవటుగాన నెమ్మి చక్రాయుధుడవు నీవు కలవటుగాన పంపి మాకు నెన్నడును భయమే లేదు నెమ్మి చక్రాయుధుడవు నీవు కలవటుగాన పంపి మాకు నెన్నడును భయమే లేదు ఇమ్ముల లక్ష్మీపతివి ఏలికైతివిగాన ఇమ్ముల లక్ష్మీపతివి ఏలికైతివిగాన సమ్మతి మాకు సర్వ సంపదలు గలవు ఇమ్ముల లక్ష్మీపతివి ఏలికైతివిగాన సమ్మతి మాకు సర్వ సంపదలు గలవు కేశవ నారాయణ కృష్ణ గోవింద ముకుంద మూసిన ముత్యము వలె మొక్కేము నీకు కేశవ నారాయణ కృష్ణ గోవింద ముకుంద గోవింద కృష్ణ గోవింద గోవింద కృష్ణ గోవింద పుట్టించిన వాడవు భూధవుడవటుగాన పుట్టించిన వాడవు భూధవుడవటుగాన దట్టముగా నెంచగా పదస్థుడనేను పుట్టించిన వాడవు భూధవుడవటుగాన దట్టముగా నెంచగా పదస్థుడనేను తొట్టి కరి రాజవరదుడ నీవే దిక్కుగాన తొట్టి కరి రాజవరదుడ నీవే దిక్కుగాన గట్టిగా నా కోరికలెక్కడ ఫలించెను తొట్టి కరి రాజవరదుడ నీవే దిక్కుగాన
రాజవుగాన గురువవు గొల్లలకు గోవింద రాజవుగాన నిరంతరము పాడి నిండెను మాకు గురువవు గొల్లలకు గోవింద రాజవుగాన నిరంతరము పాడి నిండెను మాకు చిరంతన దేవుడవు శ్రీ వెంకటేశ్వర నీవు చిరంతన దేవుడవు శ్రీ వెంకటేశ్వర నీవు పరముని హమ్మాకు బలుగా గలిగే చిరంతన దేవుడవు శ్రీ వెంకటేశ్వర నీవు పరముని హమ్మాకు బలుగా గలిగే కేశవ నారాయణ కృష్ణ గోవింద ముకుంద మూసిన ముత్యము వలె మొక్కేము నీకు కేశవ నారాయణ కృష్ణ గోవింద ముకుంద మూసిన ముత్యము వలె మొక్కేము నీకు కేశవ నారాయణ కృష్ణ గోవింద ముకుంద గోవింద కృష్ణ గోవింద కేశవ నారాయణ ముకుంద శ్రీనివాస శ్రీ వెంకటేశ ఈ విధంగా ఎన్నో నామముల చేత ఆరాధింపబడేవాడు భగవంతుడు. కృష్ణ కృష్ణ మహాయోగిన్ త్వమాద్యః పురుషః పరః వ్యక్తావ్యక్తమిదం విశ్వం రూపం తే బ్రాహ్మణా విదుః అని శ్రీమద్భాగవతంలో యమలార్జునులు ఆ భగవంతుడి యొక్క వైభవాన్ని వర్ణిస్తూ, స్వామి నీవు మహాయోగివి, ఆదిపురుషుడవు, వ్యక్త అవ్యక్తం కనపడని రూపము గలవాడివి, కనపడని అంతర్యామిత్వం అనే ఒక రూపాన్ని కూడా పొందినవాడవు. నీ దివ్య వైభవాన్ని, దివ్య స్వరూపాన్ని జ్ఞానులు మాత్రమే తెలుసుకోగలుగుతారు. మరి అందరూ జ్ఞానులు కాదు కదా. మరి సామాన్య జనానీకానికి ఉపాయమేమిటి అన్నప్పుడు ఆ భగవంతుడి యొక్క దివ్య లీలలను స్మరించడం, భగవద్లీలలు వర్ణించబడిన గ్రంథాల అధ్యయనం చేయడం లేదా వినడం ఏమీ కాకపోతే ఆ స్వామివారు వేంచేసి ఉన్న క్షేత్రాలను సందర్శించడం, ఇవన్నీ కూడా ఉపాయాలుగా చెప్పబడ్డాయి. ఇప్పుడు తిరుమల క్షేత్రంలో స్వామివారి ప్రధాన దేవాలయానికి ముందర ఏర్పాటు చేసిన వేదికలో మలయప్ప స్వామివారు వేంచేసి ఉన్నారు. వారితో పాటు జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలో శ్రీకృష్ణ స్వామివారు కూడా వేంచేసి ఉన్నారు. సామవై అనే ఒక భక్తురాలు తిరుమల క్షేత్రానికి 1000 సంవత్సరాల మునుపు ఒక విగ్రహాన్ని బహుకరించారు. ఆయన బాలకృష్ణుడు, వెన్నకృష్ణుడు, వెండి కృష్ణుడు. ఆ కృష్ణస్వామి ఇప్పటికీ కూడా తిరుమల క్షేత్రంలో ఆ మలయప్ప స్వామితో పాటు ఒక స్థానంలో ఎప్పుడూ నిత్యము కూడా అర్చింపబడుతున్నాడు. ఆ బాలకృష్ణుడే ఈనాడు మలయప్ప స్వామితో పాటు కృష్ణాష్టమి వేడుకలలో భాగంగా ఈరోజు జరుగుతున్న ఈ ఉట్లోత్సవ కార్యక్రమంలో అందరినీ అనుగ్రహించడం కోసం, మనలందరికీ కనువిందు చేయడం కోసం విచ్చేసి ఉన్నాడు. ఈ ఉట్లోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ విశేషమైన స్తంభాన్ని అధిరోహించడానికి యువకులందరూ కూడా ఉత్సాహపడుతున్నారు. ఈ విశేషమైనటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షించి తరిద్దాం. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు,
రేపల్లె వాడల్ని ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. మన గండాలు దాటించు నల్లవాడు. తారంగాలు ఆడేవాడు పిల్లన క్రోవి ఊదేవాడు వచ్చాడమ్మా వెన్నెల దొంగోడు. తారంగాలు ఆడేవాడు పిల్లన గ్రోవి ఊదేవాడు వచ్చాడమ్మా వెన్నెల దొంగోడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. పడగలు తొక్కిన పిల్లాడమ్మ మడుగులో వాడిన గడుసోడమ్మ వచ్చాడమ్మా గోవుల గోపన్న. పడగలు తొక్కిన పిల్లాడమ్మ మడుగులో వాడిన గడుసోడమ్మ వచ్చాడమ్మా గోవుల గోపన్న. వాడు కొండను ఎక్కిన అల్లరి పుల్లోడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. చీరలు దోచిన చిన్నోడమ్మ గారెడి చేతల పిడుగోయమ్మ వచ్చాడమ్మా కిటుకుల కిట్టయ్యా. చీరలు దోచిన చిన్నోడమ్మ గారెడ చేతల పిడుగోయమ్మ వచ్చాడమ్మా కిటుకుల కిట్టయ్యా. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. బావకు బుద్ధులు చెప్పినవాడు భామల పాలిటి ప్రేమలవాడు వచ్చాడమ్మా రాధాకృష్ణయ్య. బావకు బుద్ధులు చెప్పినవాడు భామల పాలిటి ప్రేమలవాడు వచ్చాడమ్మా రాధాకృష్ణయ్య. వాడు వేణువును వెన్నెల కన్నయ్య. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. మామకు తగ్గ అల్లుడు వాడు చెల్లిని కాచిన అన్నయ్యాడు వచ్చాడమ్మా అందరి కృష్ణయ్య. మామకు తగ్గ అల్లుడు వాడు చెల్లిని కాచిన అన్నయ్యాడు వచ్చాడమ్మా అందరి కృష్ణయ్య. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. చక్రం పట్టి తిప్పేవాడు అమ్మకు విశ్వం చూపినవాడు వచ్చాడమ్మా ముద్దుల కృష్ణయ్య.
చక్రం పట్టి తిప్పేవాడు అమ్మకు విశ్వం చూపినవాడు వచ్చాడమ్మా ముద్దుల కృష్ణయ్య. వాడు లోకాలన్నీ కాచేవాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. గురువాయూరు క్షేత్రంలోన గురువై ఉన్నాడమ్మా వాడు చందన గంధపు సుందరుడోయమ్మా. గురువాయూరు క్షేత్రంలోన గురువై ఉన్నాడమ్మా వాడు చందన గంధపు సుందరుడోయమ్మా. వాడు గురువాయూరు దేవుడు అయినాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. తిరుమల క్షేత్రంలో స్వామివారి సన్నిధిలో జరుగుతున్న ఉట్లోత్సవ వేడుకలను వీక్షిస్తున్నారు. యువకులు ఉత్సాహంతో ఆ స్వామివారి యొక్క ప్రసాదంగా భావించే ఆ ఉట్టిని కొట్టి తమ పరాక్రమంతో దాన్ని స్వాయత్తం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానిని విఫలం చేయడం కోసం అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇది ప్రాచీనమైన ఒక విశేషమైనటువంటి క్రీడోత్సవంగా కూడా ప్రసిద్ధి చెందింది. మల్లస్తంభం అని పరమ ప్రాచీనమైన క్రీడలలో ఒకటి. స్తంభాన్ని అధిరోహించడం, కోట గోడలను ఎక్కడం ఇవన్నీ కూడా వాటిలో భాగం. నిటారుగా ఉండే గోడలను కూడా ఎక్కడానికి విశేషమైన ప్రయత్నం, విశేషమైన శిక్షణ అవసరం. ఆ విధంగా ప్రాచీన కాలంలో అప్పటిలో ఉన్న ఈ విశేషమైన క్రీడోత్సవానికి ప్రాతినిధ్యాన్ని వహించే విధంగా తిరుమల క్షేత్రంలో ఈనాడు కృష్ణాష్టమి వేడుకలలో భాగంగా ఈ క్రీడోత్సవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. తిరుమల క్షేత్రంలో స్వామివారి సన్నిధిలో భక్తులందరూ కూడా సాక్షిగా ఉన్న శుభ సందర్భంలో ఈ మంగళకరమైన ఈ ఉత్సవం జరుగుతోంది. దీన్ని శిక్యోత్సవం అనే పేరుతో కూడా పిలవడాన్ని మనం ప్రాచీన గ్రంథాల్లో చూడవచ్చు. రకరకాలైన విధానాలతో ఒక నిర్దిష్టమైన వస్తువును సాధించడానికి యువకులు, ఉత్సాహవంతులు, సమర్థులు ప్రయత్నించే ఒక విశేషమైన క్రీడ. ఎవరు గెలుస్తారో వారు విశేషమైన బహుమతిని కూడా అందుకుంటారు. ఈ విధంగా ఈ క్షేత్రంలో జరుగుతున్న ప్రయత్నాన్ని, ప్రయాసాన్ని మీరందరూ వీక్షిస్తున్నారు. దీనికి శ్రీకృష్ణస్వామి సాక్షి. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. గరుడవాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. వైష్ణవాకృతే గురో జగన్నాయక గురువాయూరప్ప ప్రభో విశ్వనాయక చాణుర
तारका हरे दीनरक्षका दुर्मदान्तका कृष्ण कंसनाशका कमललोचना कृष्ण पापमोचना जय जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते सुधाचन्दना कृष्ण शेषवाहना मुरळीमोहना कृष्ण हे घना घना पूतनान्तका कृष्ण सत्यजीवना परमपावना कृष्ण पद्मलोचना भक्ततोषणा कृष्ण दैत्यशोषणा हे जनावना कृष्ण श्रीजनार्दना दुष्टशिक्षणा कृष्ण शिष्टरक्षणा सर्वकारणा कृष्ण साधुपोषणा जय जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते पाहि केशवा प्रभो पाहि माधवा पाहि मुकुन्दा कृष्ण पाहि गोविन्दा पाहि सुरेशा कृष्ण पाहि महेशा पाहि श्रीविष्णु कृष्ण पाहि वैकुण्ठा पाहि परेशा कृष्ण पाहि मां प्रभो पाहि पावना कृष्ण रक्ष मां विभो पाहि श्रीधरा कृष्ण पाहि मां प्रभो गुरुवायूर्पते कृष्ण पाहि मां विभो जय जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते यादवेश्वरा कृष्ण गोकुलेश्वरा आगमेश्वरा कृष्ण वेदगोचरा महासुन्दरा कृष्ण रामसोदरा सुधासागरा कृष्ण महागुरुवरा जय जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते जय जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते जय जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते जय जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना
నమో